మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం మాత్రమే సంతోషపడితే ఎలా? ఈ వార్త కనిష్క చెవిలో కూడా వేస్తే కనిష్క కూడా సంతోషపడుతుంది కదా. నిజమే వదినా, ఇప్పుడే కాల్ చేస్తాను. హలో హలో కనిష్క. ఏంటైరేంద్రి, నేను పెట్టిన షాక్ మీ ఇంట్లో అందరికి గట్టిగా తగిలిందా? గట్టిగా తగలటం కాదు, హార్ట్ అటాక్ వచ్చినంత గట్టిగా షాక్ అయింది. నిజమా? నువ్వు ఒక చిన్న నిప్పు రగిలించి వెళ్ళిపోయావు. ఆ నిప్పు రగిలి పెద్ద మంటలా మారి ఇంట్లో ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దల ఎలా చేసింది. ఓ రియలీ? నాకు కావాల్సింది కూడా అదే. ఇంతకీ ఆ అగ్నిపర్వతం బదులవడం వల్ల జరిగిన రిజల్ట్ ఏంటి? ఏముంది, ఆ అభి ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని అడుగు బయట పెట్టింది. నువ్వు చెప్పింది నిజమా? అభి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? ఇల్లు వదిలి వెళ్ళడం అంటే గడప దాటి మాత్రమే వెళ్ళింది, గేటు దాటి వెళ్ళలేదు. నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందంటే, అదే జరిగింది. కుటుంబం అంతా వదిలేసింది, కానీ ఈ ఇంటిని వదలకుండా గబ్బిలంలా వేలాడుతోంది. నేను కొట్టిన దెబ్బ బాగానే తగిలిందన్నమాట. పర్వాలేదు, ఈరోజు ఇంటి బయటకొచ్చింది, రేపు ఏదో ఒక రోజు వీధి పాలై తీరుతుంది. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. వస్తుంది ఐరేంద్రి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అభి ఎదిరించింది ఈ కనిష్కని. అభి తొక్కాలని చూసింది ఈ కనిష్క అహంకారాన్ని. నా అహంకారం ఆకాశమంతా. నన్ను అరెస్ట్ చేయగానే అహంకారం అంతా అణిగిపోతుందని అనుకుంది, కానీ ఆ అరెస్ట్లు పోలీసులు నన్ను ఎవ్వరూ ఆపలేరు. నీ పుణ్యమా అని మా కోరిక కూడా కొంత తీరింది. ఇంకా నువ్వు కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే ఆ అభి శాశ్వతంగా మాకు దూరం అయిపోతుంది. నా నుదుటి మీద చెమటలు పట్టేలా చేసింది, నా బలం మీద నాకు అనుమానం కలిగేలా చేసింది, నన్ను పోలీసులు పట్టుకెళ్లేలా చేసింది. ఆ అభిని అంత సులువుగా నేనెందుకు వదులుతాను? చూస్తూ ఉండండి, అభిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు కనిష్కయ్య కాదు. ఈ అభి వల్లే కనిష్క మళ్ళీ మనందరి మీద పగబట్టే పరిస్థితి వచ్చింది. అభి, వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. అభి చేసిన తప్పుకి మీరెందుకు ఇల్లొదిలి వెళ్ళాలి? అభి ఒకప్పుడు నందనగాను అభిగాను 2 రూపాల్లో కనిపించడానికి కారణం నేను. అసలు నువ్వేనాడైతే ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే ఈ ఇంటికి దరిద్రం పట్టుకుంది. వేదా, అమ్మా అభి, అసలు ఏంటమ్మా ఇదంతా? ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి కదా మావయ్య గారు. ఇది కూడా ఏదో ఒక మంచి జరగడానికే కారణమయ్యి ఉంటుంది.
మంచి జరగడానికా? అసలు ఏం మంచి జరుగుతుందమ్మా? నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి అనుకున్నాను, కానీ సంతోషంగా ఉన్నారా? మీరిద్దరూ కలకాలం కలిసి ఉండాలి అనుకున్నాను, కలిసి ఉంటున్నారా? లేదే. అరే ఇంకేం మంచి జరుగుతుందని నేను చూడాలి? బోరున వర్షం కురిసినంత మాత్రాన బ్రతుకులు నాశనమైపోవు మావయ్య. ఆ వర్షం పడితే నేల తల్లి దాహం తీర్చుకొని పచ్చని పచ్చికగా మారుతుంది. ఇది కూడా అంతే. ఈరోజు ఇంట్లో జరిగిన గొడవ తాత్కాలికంగా మనస్పర్ధలు సృష్టించిన ఏదో ఒక రోజు మనందరం సంతోషంగా ఉండటానికి దారి తీస్తుంది. ఏమోనమ్మా, అవన్నీ నాకు తెలీదు. అయినా నీతో పాటు నేను కూడా బయటకు వచ్చేస్తా అన్నప్పుడు నువ్వు నన్ను ఆపకుండా ఉండాల్సింది. ఆపకపోతే మీరు కూడా నాతో పాటు బయటికి వచ్చేసేవారు. మీరు లేని ఇంట్లో ఉండటం ఇష్టం లేక అత్తయ్య గారికి కూడా అడుగు బయట పెట్టేవారు. అలా జరుగుండుంటే అత్తయ్య గారు అన్నట్టు నా మూలంగానే ఈ ఇల్లు ముక్కలయ్యేది. ఈ ఇల్లు ముక్కలు చేయడం నా ఉద్దేశం కాదు. ఈ ఇంటి కోడలిగా కుటుంబం ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకోవాలి. కలిసికట్టుగా ఉంచడానికి ప్రయత్నించాలి. అందరూ కలిసికట్టుగా ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నిన్నే వాళ్ళు వదిలేశారు, నిన్నే వెలివేశారు, నిన్నే వీధిలోకి విసిరిపారేశారు. ఇంకా అందరం కలిసికట్టుగా ఉండే రోజులు వస్తాయని నువ్వు ఆశిస్తున్నావమ్మా? మావయ్య, ఏ సమస్య శాశ్వతం కాదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ పరిష్కారం ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది, ఒక అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుంది. ఈ సమస్య కూడా మనకి ఎదురవబోయే పరిష్కారం మన కుటుంబానికి మంచి జరుగుతుంది అన్న ఆశ నాకుంది మావయ్య. నాకు మాత్రం ఆశ చచ్చిపోయిందమ్మా, చచ్చిపోయింది. రోజు రోజుకి వేళల్లో నీ మీద వ్యతిరేకత పెరుగుతుంది, నిన్ను దూరం చేసుకోవాలనే ఆలోచన బయటపడుతుంది. అయినా వీళ్ళు నిన్నింకా ఆదరిస్తారని, నిన్నింట్లోకి ఆహ్వానిస్తారని నువ్వనుకుంటున్నావా? ఖచ్చితంగా వాళ్ళు ఆహ్వానించే రోజు వస్తుంది మావయ్య. నువ్వు అలాంటి నమ్మకంతో ఉండడంలో తప్పులేదమ్మా, కాని ఆ నమ్మకం నిజమవడానికి కావలసిన ఆధారాలు మాత్రం నాకు కనిపించడం లేదు. కానీ భవిష్యత్ ఏంటో నాకు తెలుస్తోంది మావయ్య. మళ్ళీ నేను ఇంట్లోకి అడుగు పెడతాను. మళ్ళీ మనందరం సంతోషంగా ఉండే రోజు చూస్తాను. ప్రస్తుతానికి కుటుంబాన్ని మోసం చేసినందుకు శిక్ష అనుభవిస్తున్నాను. అమ్మా అభి, ఆ మాట నువ్వు అనకూడదమ్మా. ఎందుకంటే నువ్వు ఉద్దేశపూర్వకంగా ఎవరికీ అబద్ధాలు చెప్పలేదు, కావాలని ఎవ్వర్నీ మోసం చేయలేదు. పరిస్థితులకు అనుగుణంగా నువ్వు నడుచుకున్నావు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు అంతే.